హాయ్ రండి బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాటర్డే. నాగార్జున గారు చాలా కలర్ఫుల్గా వచ్చారండి, కూల్గా వచ్చారు. కానీ రాగానే బాక్స్ బద్దలైపోతుంది అన్నారు. అట్లాగే సేమ్ బాక్స్ బద్దలు కొట్టారండి. ఇన్ని సీజన్లో ఫస్ట్ వీక్లోనే ఇన్నిసార్లు ఎప్పుడు వీడియోలు చూపించలేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో వేసి చూపించి బాక్సులు బద్దలు కొట్టారండి. ఆ సౌండ్ కూడా మొత్తం బాంబులు వెళ్ళినట్టు వెళ్ళిందండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూడ్డానికి. అండి నాగార్జున గారు బాక్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఫ్రీ బోర్డ్ వచ్చిందండి, తీసి చూపించారు. వెంటనే ఫ్లోరా గారిని సంజన గారిని లేపారండి. ఆ ఫ్రీ బోర్డ్ ఎందుకు చూపించాడంటే అంతకు ముందే అక్కడ సోఫా మీద అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పెళ్లి టాప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాము గారు ఏం చేశారంటే ఫ్లోరా గారిని అడిగారు, మేడం మీకు పెళ్ళయిందా అని. ఆమె చెప్పింది నాకు ఇంకా పెళ్ళి కాలేదు, లవ్లో ఉన్నాను అన్నట్టు చెప్తున్నదండి. మాటల్లోనే మాట్లాడుతూ ఉన్నప్పుడే సంజన గారు ఏం చెప్పేశారు, ఫ్రీ బోర్డ్ అని చెప్పేశారండి. ఆ మాటకి ఫ్లోరా గారికి కొంచెం కోపం వచ్చింది. అంటే కోపం అందరు ఆడపిల్లలంటే అందరికి కోపం వస్తుంది, ఆ మాట అనకూడదు. కానీ సంజన గారు ఏమో ఆ ఉద్దేశంలో అనలేదు అని అంటున్నారు. అందుకని నాగార్జున గారు లేపారు, వీళ్ళిద్దరిని లేపారు. దీంట్లో మనం ఇక్కడ స్టేజ్ మీద గొడవలు లేకుండా చేసుకోవాలని చెప్పేసి నాగార్జున గారు లేపి వాళ్ళిద్దరు డిస్కషన్ చేపించారండి. ఆ డిస్కషన్లో తేలింది. కానీ సంజన మాత్రం ఒప్పుకోవట్లేదు, ఆ మాట తప్పు లేదని. కానీ ఫ్లోరా గారికి మాత్రం చాలా సీరియస్ అయ్యారండి. కానీ బాధ కూడా ఉంది. కానీ ఈమె మాత్రం ఒప్పుకోవట్లేదు. అయినా కానీ సంజన గారు 2-3 సార్లు చెప్పారు, సారీ చెప్పారు ఆ మాటకి. కానీ ఫ్లోరా గారు తీసుకోలేకపోయారు. ఇంకా ఆ ఉద్దేశం మీద వీళ్ళకి మళ్ళీ గొడవలు వస్తుందని చెప్పేసి నాగార్జున గారు లేపి మళ్ళీ ఇంకొకసారి సారీ చెప్పమన్నారండి. అందుకే సంజన గారు సారీ చెప్పారు. కానీ ఆ మాట అనడం కొంచెం తప్పే, అది ఆ మాట అనకూడదు, ఎవరినైనా అనకూడదండి ఆడపిల్లల్ని. నెక్స్ట్ అండి ఫ్లోరా గారిని నాగార్జున గారు అడిగారు, ఆ బాత్రూంలో షాంపూ అనే లోపలికి ఫ్లోరా గారు లేసేసారండి. లేచి సార్ అది నేనేం కావాలని చేయలేదు, కొంచెము షాంపూలో కొంచెం కండిషన్ కలిపానండి సంజన షాంపూలో, కాకపోతే మేడం గారు హెయిర్ మంచిగా స్మూత్గా రావాలని చెప్పేసి సిల్క్గా రావాలని చేశాను అని చెప్పారంటే వెంటనే హరీష్ గారు కూడా లేసేశారు. అంటే వీళ్ళిద్దరే కలిసి చేశారు కాబట్టి కోపం మీద కాదు, ఏదో ఆమె మీద కొంచెం కోపం మీద చేసినట్టు నాకు అనిపించిందండి. నాగార్జున గారు సంజనకి నీకు తెలుసా అని నాగార్జున గారు అడిగారండి. వెంటనే సంజన లేచి నాకు కూడా తెలియదు సార్, ఇది నాకు పెద్ద న్యూస్ లాగా ఉంది, ఇది నాకు కూడా తెలీదు అని చెప్పిందండి సంజన. ఇంకా మాట్లాడుతున్నప్పుడే ఫ్లోరా గారు కూడా సంజన గారిని ఏదో పర్సనల్గా ఏదో అన్నట్టున్నారండి. సంజన గారు దాని గురించి కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చేశారండి. కాకపోతే సంజన గారు ఏమంటున్నారంటే ఏదైనా మాట్లాడవచ్చు, పర్సనల్ మాట్లాడకూడదండి, అది ఎవరు మాట్లాడకూడదు. అనిజా గారిని ప్రియా గారిని లేపారండి. లేపి ఫ్లోరా గారికి సంజన గారు కాఫీ ఇవ్వద్దని చెప్పారా అని అడిగారండి. అడిగితే వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే కాఫీ అని కాదు, ఏదైనా సరే ఇవ్వద్దని చెప్పారండి. కాఫీ అని పర్టికులర్గా అనలేదు, ఏదైనా ఇవ్వద్దని చెప్పినట్టే చెప్పారండి. కాఫీ మాత్రం అని చెప్పలేదు. కాకపోతే నాగార్జున గారు ఏం అడిగారంటే రాముకు మాత్రం ఎందుకు టీ ఇచ్చారు సంజన గారు అని చెప్పే లోపలికి సంజన గారు లేచి చెప్పారు, నేను రాముని అడిగినా నాకు కాసేపు డాన్స్ వేయమని చెప్పినానండి, డాన్స్ వేసాడు రాము, అందుకని నాకు ఇచ్చిన టీలో కొంచెము రాముకి ఇచ్చినాను అంతే, కానీ నేను ఫ్లోరా గారికి వద్దని మాత్రం నేను చెప్పలేదండి అని సంజన గారు చెప్పారు. సంజన గారిని నాగార్జున ఏం అడిగారంటే ఇంతేనా లేకపోతే ఏమన్నా పర్సనల్గా ఆమె మీద కోపం ఉందా ఫ్లోరా గారి మీద, అందుకోసమే కాఫీ ఇవ్వద్దని చెప్పావా అని చెప్పి నాగార్జున గారు అడిగారండి. సంజన లేదు అసలు అట్లాంటిది ఏం లేదు, నేను అది ఆ మాట కూడా నేను అనలేదు అని చెప్పేసి చెప్పారండి. నాగార్జున గారు హౌస్మేట్ని అడిగారండి. వాళ్ళు అవును కావాలనే చేస్తున్నారని చెప్పేసి 11 మంది అన్నారండి. చూసావా సంజన, నువ్వు కావాలనే చేస్తున్నావని హౌస్మేటే ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి పోయి ఆమె ఫోటో తీసుకున్నారండి పగలగొట్టడానికి. తర్వాత సంజన గారు లేచి
లేదు లేదు, ఆమె అసలు వాడకూడని మాటలన్నీ వాడుతుంది, ఇంట్లో వల్గర్గా మాట్లాడుతుంది అని చెప్పి బాధపడింది. ఫ్లోరా గారు కూడా లేచి నేను అట్లా ఏం మాట్లాడలేదని చెప్పి ఫ్లోరా గారు కూడా అంటున్నారు. కానీ సంజన గారు ఒప్పుకోవట్లేదు. ఆ మాటలు చెప్తా ఉండే లోపలికే నాగార్జున గారు సంజన ఫోటో పగలగొట్టేశారు. ఆ ఫోటో పగలగొట్టిన దానికి ఈమె పర్సనల్గా ఫ్లోరా గారు సంజన పర్సనల్గా మాట్లాడింది, వల్గర్గా మాట్లాడింది అన్నీ ఆమె తలుచుకొని బాగా ఏడ్చేసింది, పెద్దగా ఏడ్చేసింది. నాగార్జున గారు మళ్ళీ ఒకసారి హౌస్మేట్ని అడిగారండి. ఫ్లోరా గారు ఇట్లానే ఆమె గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారని అడిగితే అంతలోకి మళ్ళీ సంజన గారు లేదు నా గురించి మాట్లాడుతుంది అంటే నాగార్జున గారు సంజన నువ్వు కాదు హౌస్మేట్ చెప్పని అంటే లేదు సార్ నా గురించి ఎక్కువ మాట్లాడుతుంది, నాకు అసలు ఆమె మాటలు నాకు నచ్చట్లేదు, నా పర్సనల్ కూడా మాట్లాడుతుంది, నాకు అందుకే ఆమె మీద కోపం ఉంది, నాకు ఆమె మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు, అందుకే నా గేమ్లో ఆమె రాకూడదని నేను అనుకుంటున్నాను అని సంజన గారు చెప్తున్నారండి. నా గురించి ఎక్కువ మాట్లాడుతుందని చెప్పి బాధపడే లోపలికి నాగార్జున గారు ఏమన్నారంటే ఫ్రీ బర్డ్ అన్న మాట ఎంత తప్పు కాదో బ్యాక్ పిచ్ మాట కూడా అంతే తప్పు కాదు అని చెప్పేసి ఇంకా అంతటితోటి క్లోజ్ చేసేసారండి. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసే లోపలికి ఆలు ఫ్రై వచ్చిందండి. ఆలు ఫ్రై రాగానే తనుజా గారిని లేపారు. తనుజా గారిని అడిగారు, ఏమ్మా నీకు ఆలు ఫ్రై చేయమంటే ఆలు కర్రీ ఎందుకు చేసావు అనే లోపలికి తనుజా గారు లేదు సార్ నేను ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి కడాయి పెట్టి ఆయిల్ ఎక్కువ వేసాను, ఎక్కువ వేసి కొంచెము ఆలు డీప్ ఫ్రై చేసి పెడదామని చెప్పేసి కొంచెం వేసి డీప్ ఫ్రై చేస్తుంటే బిగ్ బాస్ గారు పిలిచారండి. అంతలోకి నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే హౌస్మేట్ ఓనర్స్ వాళ్ళందరూ లోపలే ఉన్నారు. నేను బిగ్ బాస్ పిలిచే లోపలికి అక్కడికి వెళ్ళాను. నేను వచ్చే లోపలికి గారు కళ్యాణ్ గారు ఆలు ఫ్రై చేస్తూ ఉన్నారండి. ఆలు ఫ్రై కాదు, మొత్తం ఆలు నేను కొంచెం డీప్ ఫ్రై చేద్దాం అనుకుని కొంచెం దాంట్లో పెట్టేసి పొయ్యి ఆపేసి పోయాను. మళ్ళీ నేను వచ్చే లోపలికి కళ్యాణ్ గారు ప్రియా గారు ఆలు మొత్తం వేసేసి ఇట్లా గంటితో గెలుపుతూ ఉండే లోపలికి అది కొంచెం ఇట్లా మెత్తగా అయిపోయిందండి. అది కొంచెం కర్రీలాగా అయిపోయింది అని చెప్పేసి తనుజా గారు నాగార్జున గారికి చెప్తున్నారు. శ్రీజ గారిని లేపి నాగార్జున గారు అడుగుతున్నారు, వాళ్ళు ఆలు ఫ్రై చేసేటప్పుడు నువ్వు అక్కడ లేదా, కళ్యాణ్ ప్రియా గారు చేసేటప్పుడు నువ్వు అక్కడ లేదా అంటే ప్రియా గారు చెప్పేశారండి. శ్రీజ గారు కూడా అక్కడే ఉన్నారు, అందరు హౌస్మేట్ అందరు అక్కడే ఉన్నారు, అందరు చూస్తూనే ఉన్నారని చెప్పి ప్రియా గారు చెప్పే లోపలికి ఇంకా నాగార్జున గారు అడిగారండి శ్రీజని, నువ్వు తెలిసి కూడా నామినేట్ చేసావా తనుజాని అని చెప్పేసి నాగార్జున గారు అడిగారండి. ఇంకా అక్కడ ఏమైందంటే శ్రీజ గారు దొరికిపోయినట్టు అయిపోయిందండి. అక్కడ ఇంకా వెంటనే శ్రీజ గారు దొరికిపోయారండి అందరి దగ్గర, నాగార్జున గారు కూడా దొరికిపోయారు. ఇంకా వెంటనే నాగార్జున గారు తనుజాకి చెప్పారండి, అమ్మ నువ్వు మంచిగా ఆడుతున్నావు, చాలా గుడ్డుగా ఉన్నావు, నువ్వు అందరికీ నచ్చుతుంది నీ ఆట, అట్లానే ఆడు, అదే కంటిన్యూ చేయి అని చెప్పేసి తనుజా గారికి చెప్పారండి. తర్వాత ఆడియన్స్కి అందరికీ తనుజా గారు అందరికీ నమస్కారం పెట్టి నాకు మంచిగా ఓట్ చేయండి, నేను ఇంట్లోనే ఆడతానని చెప్పేసి చాలా సంతోషపడ్డారండి. తర్వాత నాగార్జున గారు తనుజా దగ్గర ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు బాగా ఆడుతున్నావు, ఇదే కంటిన్యూ చేయి అని చెప్పేసి, నువ్వు ఏడుపు మాత్రం కొంచెం తగ్గి ప్రతిదానికి ఏడవకు, ఇట్లా ఏడుస్తూ ఉన్నావు అనుకో ఆయిల్లో చేయకుండా నువ్వు కన్నీళ్ళతో చేయాల్సి వస్తుంది వంట అని చెప్పే లోపలికి తనుజా గారు నవ్వుకుంటా లేసారు, నేను మంచిగా చేస్తాను అని చెప్పేసి సంతోషంగా కూర్చున్నారండి. తర్వాత శ్రీజ ఫోటో కూడా పగలగొట్టేశారండి. కాకపోతే ఆ ఫోటో దగ్గరకు పోయి ఆ ఫోటో తీసే లోపలికి మొత్తం బాంబులు పేలుతాయి చూడండి, ఆ సౌండ్ వస్తుంది. కానీ ఆ టాస్క్ మాత్రం భలే పెట్టారండి. ఆ పగలగొట్టేటప్పుడు ఆ సౌండ్ అంతా చాలా ఇదిగా ఉంది, పవర్ఫుల్గా ఉంది. అది నాగార్జున గారు బాక్స్ మళ్ళీ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేయగానే ఫ్రెండ్షిప్ యాన్స్ వచ్చిందండి. తర్వాత రీతు చౌదరిని లేపారు. నాగార్జున గారు రీతు గారిని అడిగారండి, అనుజాని శ్రీజ నామినేషన్ చేసేటప్పుడు నువ్వెందుకు ఏడ్చావు అని నాగార్జున అడిగారండి. అప్పుడు వెంటనే నాకు అప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు అప్పుడు ఎమోషన్ అయిపోయాను. ఇంకా అందరికీ తెలియాలి కదా నేను ఎమోషన్ అప్పటి నుంచి ఎమోషన్ అవుతున్నానని చెప్పి అందరికి తెలియాలని నేను ఎమోషన్ అయిపోయినాను అక్కడ. తర్వాత బాక్స్ ఓపెన్ చేశారండి మా నాగార్జున గారు. వెంటనే గుండంకుల్ ఫోటో వచ్చిందండి. గుండంకుల్ ఫోటో చూపించగానే
ఇమానియల్ లేచి ఇమానియల్ని అడుగుతున్నారు నాగార్జున గారు. గుండంకుల్ అని ఎందుకు అన్నావు అని చెప్పి అడుగుతుంటే, లేదు సార్ నేను కావాలని ఏం అనలేదు, క్లోజ్గా ఉంటాను అందుకే అన్నాను. అప్పుడు ఒకసారి కదండి నేను అన్నది, హౌస్ లోపల కూడా చాలాసార్లు అన్నాను. అప్పుడు ఆయనకి అంత సీరియస్గా అవ్వలేదు. అట్లానే అనుకునే నేను బయట కూడా ఆ మాట అన్నాను. కానీ అంత సీరియస్ అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు. హౌస్ లోపల నేను 2-3 సార్లు అన్నానండి. ఎందుకంటే ఫస్ట్ నేను హౌస్లో వచ్చినప్పుడు ఆయనతోనే చాలా క్లోజ్గా ఉన్నాను. మా ఇద్దరికి చాలా క్లోజ్ ఉండింది. అందుకని నేను హౌస్లో అన్నప్పుడు కూడా ఆయన సీరియస్ ఏం అవ్వలేదు. మరి ఇప్పుడు అనే లోపలికి ఆయన సీరియస్ అయిపోయారండి. నేను వెంటనే సారీ కూడా చెప్పాను. అప్పటికి కోపం మీద ఆయన కూడా మాట్లాడేశారు. అందుకే మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది. కాకపోతే నేనైతే ఆ ఉద్దేశంలో నేను అనలేదు. తర్వాత నాగార్జున గారు ఇమానియల్ని అడిగారండి, ఎంటర్టైన్మెంట్ కోసము నువ్వు ఏదైతే అది మాట్లాడేస్తావా అని చెప్పి అడిగారండి. లేదు సార్ నేను దానికోసం ఏం అనలేదు, మామూలుగా మేము క్యాజువల్గా మేము మాట్లాడుకుంటా ఉన్నాము, అట్లా మాట్లాడుకుంటానే నేను ఆ మాట అన్నాను అని ఇమానియల్ చెప్పారండి. కానీ నాగార్జున గారు ఏమంటున్నారంటే, ఆ మాట అనకూడదు, అసలు బాడీ షేమింగ్ చేసినట్టు ఉంటుంది, అసలు నీకు తెలుసా గుండె ఎందుకు చేయించుకున్నారో నీకు తెలుసా అంటే, తెలుసు సార్ నాకు అగ్ని పరీక్షలో ఆయన సగం గుండు చేసుకున్నారు, అది నాకు తెలుసు, బాగా తెలుసు సార్ నేను, కానీ ఆ ఉద్దేశంలో నేను అనలేదని చెప్పి ఇమానియల్ అంటున్నారు. కానీ హరీష్ గారు మాత్రం చాలా బాధపడి లేదు కావాలనే అంటున్నారని చెప్పేసి హరీష్ గారు అన్నారండి. రుజువు చేయడానికి కోసమే హౌస్మేట్ని నాగార్జున గారు అడిగారు. ఇట్లా కావాలని అనడము తప్పు కాదు అని చెప్పేసి ఆడియన్స్ కూడా అదే అంటున్నారండి. లోపల హౌస్మేట్ కూడా అదే అన్నారు. కానీ ఫన్నీగా అన్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ హరీష్ గారు మాత్రం అది ఒప్పుకోవట్లేదు. నాకు సగం చేసుకున్నప్పుడు అంటే ఏమన్నారంటే, సగం మునిగిన తర్వాత కాదండి, మొత్తం మునిగితేనే దాని బాధ ఏదో తెలుస్తుంది అని చెప్పి హరీష్ గారు అంటున్నారు. అంటే అగ్ని పరీక్షలో సగం గుండు చేసుకున్నారు కదండి, అది ఆయనకి చాలా బాధ అనిపించింది. అందుకోసమే ఆ మాట అనే లోపలికి బాధ అనుకుంటున్నారు, సీరియస్ అయ్యారు. నాగార్జునకి చెప్తున్నారండి. అప్పుడు నాగార్జున గారు అన్నారు, మీరు చెప్పింది తప్పు కదా, మీరు కూడా అన్నారు కదా పక్కన వాళ్ళని అంటే, నేనేమన్నాను అని హరీష్ గారు అంటున్నారు. ఇమానియల్ అన్న మాట తప్పు అయితే మీరు వాడిన మాట కూడా తప్పే కదా అని చెప్పి హరీష్ గారిని అడిగారండి నాగార్జున గారు. నేనేమన్నాను అన్నారు, మీరు కూడా వాడారు కదా అన్నారు కదా, రెడ్ ఫ్లవర్ అని అన్నారు కదా అంటే, దాంట్లో ఏం తప్పు ఉంది సార్, నాకు అదేం తప్పు అనిపించలేదని చెప్పి హరీష్ గారు అన్నారు. వెంటనే కళ్యాణ్ గారిని లేపారు. కళ్యాణ్ని అడిగారండి నాగార్జున గారు, రెడ్ ఫ్లవర్ అంటే తప్పు కదా, బ్యాడ్ వర్డ్స్ కదా అని అడిగితే, అది బ్యాడ్ వర్డ్సే అని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారండి. మనీష్ని కూడా లేపారు. మనీష్ గారిని అడిగారండి, అది బ్యాడ్ వర్డా కాదా అంటే, అవును బ్యాడ్ వర్డే అది అని చెప్పేసి అతను కూడా అన్నారండి. అప్పుడు హరీష్ గారిని అడిగారు, ఇప్పుడు మీరు చెప్పింది కూడా బ్యాడ్ వర్డే కదా అని చెప్పి నాగార్జున గారు అడుగుతున్నారు. హరీష్ గారు ఒప్పుకోవట్లేదండి, నేను అట్లా ఏం అనుకొని అనలేదు అనే లోపలికి తను కూడా అట్లా అనుకొని అనలేదు అని చెప్పేసి నాగార్జున గారు అంటున్నారు. నాకైతే ఏమనిపించిందంటే అండి, అంటే ఈయన ఎవరినైనా అనవచ్చు, కానీ ఈయనని ఎవరైనా అంటే మాత్రం ఆయన తీసుకోవట్లేదండి. ఆయన అందరు మాస్క్ తీద్దామని చెప్పి లోపలికి వచ్చాడండి. కానీ ఆయన మాస్కే ఆయన కొంచెంగా తీసుకుంటున్నాడు. నాకైతే అలా అనిపిస్తుందండి. సంజన గారి విషయానికి వస్తే, సంజన గారిది ఎంత తప్పు ఉందో ఫ్లోరా గారిది అంతే తప్పు ఉంది. కాకపోతే వాళ్ళు మళ్ళీ కలుస్తారని నేను అనుకోవట్లేదండి. ఇంకా వాళ్ళు ఉన్నంత వరకు ఇదే నడుస్తుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. తనుజ గారు రీతు వాళ్ళ విషయంలో కూడా నాకు తనుజ గారిది ఏమి అంత తప్పు అనిపించలేదండి. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ పోను కలిసిపోతారేమో అని నాకు అనిపిస్తుంది. కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇమానియల్ని మాత్రం చాలా ఈరోజు నాగార్జున చాలా బూస్ట్ ఇచ్చినట్టు అనిపించిందండి. చాలా సంతోషపడ్డాడు, మంచి ఎనర్జీలో ఉన్నాడండి, సంతోషపడ్డాడు కూడా ఇమానియల్. అందరికీ ఇంకా దండం పెట్టి ఏడ్చేశాడు ఇమానియల్. చాలా అప్రిషియేట్ చేశాడు నాగార్జున ఇమానియల్ని. కానీ హరీష్ గారు మాత్రం ఒప్పుకోవట్లేదండి.
నా మీద ఇంట్లో అందరూ కోపంతో అంటున్నారు, నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అని చెప్పేసి హరీష్ గారు అంటున్నారు. అప్పుడు నాగార్జున గారికి కోపం వచ్చేసింది. చాలా ఎప్పుడు నవ్వుకుంటానే చెప్తారండి, ఎవరి మీద కోపం ఉన్నా స్మైల్తోనే ఆయన మాట్లాడతాడు. కానీ ఈరోజు హరీష్ గారు అనే లోపలికి చాలా ఫేస్లోనే, నాగార్జున ఫేస్లోనే చూస్తుంటేనే చాలా కోపం అనిపించింది. వెంటనే ఇంకా వీడియో వేశారండి. ఆ వీడియోలో ఏమంటున్నారంటే, అనుజ గారు, ఇమానియాలు, భరణి గారు ఉన్నారండి. వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, ప్రియా దగ్గర ఒక లేడీస్ గాడే మాట్లాడైనా కానీ ఇప్పుడు 3 లేడీస్ అని చెప్పేసి భరణి గారిని, ఇమానియల్ గారిని కూడా లేడీస్ అని చెప్పి మాట్లాడారంటే అది చాలా చాలా తప్పు, చాలా రాంగ్. ఆ మాట అనకూడదు. కానీ ఆ వీడియో చూసి నేను హరీష్ గారు ఏమంటున్నారంటే, నేను ఆ ఉద్దేశంలో నేను అనలేదు, నాకు లేడీస్ అంటే నేను చాలా గౌరవిస్తా, చాలా మర్యాద ఉంది, అసలు ఆ ఉద్దేశమే కాదు, నేను తప్పుగా ఏం అనలేదు అని అంటున్నారు హరీష్ గారు. కానీ అక్కడ హౌస్మెంట్లో లేడీస్ అందరు లేచి అసలు ఆ మాట అనకూడదు, తప్పు, అంత కించపరిచినట్టు, లేడీస్ అంటే అంత కించపరిచినట్టు మాట్లాడకూడదు, మేము అంత తక్కువగా అని చెప్పేసి లేడీస్ అందరు మాట్లాడారండి. ఇంకా సంజన గారు కూడా లేచి, మేము ఇంత దిగజారిపోయి ఉన్నామా, లేడీస్ అంటే నీకు అంత ఇదే అని చెప్పేసి నాగార్జున గారు చెప్తున్నారండి, సంజన గారు కూడా. కానీ హరీష్ గారు మాత్రం ఒప్పుకోవట్లేదు, చాలా రాంగ్ దాంట్లోనే వెళ్ళిపోయారు, అది చాలా తప్పు, ఆ మాట అనకూడదండి. హరీష్ గారు మాత్రము ఆయన మాట్లాడడం చాలా రాంగ్ అండి. ఆయనకి ఇంకా సరిపోదు, నాగార్జున గారు ఇంకా ఆయనకి కోపము సీరియస్ అవ్వాలండి. ఇంతటితో ఆయన మాటలు, ఆయన కోపం తగ్గించుకుంటే హౌస్లో ఉంటారు, లేకపోతే హరీష్ గారు ఇంకా బయటికి వెళ్ళినట్టే. కానీ ఇట్లయినా వార్నింగ్ ఇవ్వకుండా వదిలేస్తే మళ్ళీ భరణి గారిని, ఇమాన్యుయల్ని మరీ ఇంకా తీసి పడేస్తారండి హరీష్ గారు. అది చాలా రాంగ్ హరీష్ గారిది. ఇంకా కంటిన్యూ అవ్వకుండా ఉంటే ఆయనకు మంచిది. ఇంకా రేపు ఎపిసోడ్లో ఇంకా చెప్తానండి, రివ్యూ చేస్తాను. ఓకే అండి, బాయ్.